నమస్తే అండి. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి 4వ శ్రావణ శుక్రవారం ముందు 2 రోజుల ముందు తీసిన వీడియో అనమాట. బుధవారం నాడు. లాస్ట్ వ్లాగ్లో మంగళవారం వీడియో మీకు అందరికీ షేర్ చేశాను కదా. ఇది నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ మీ అందరికీ నేను ఎలా చేసుకుంటాను పని అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఇంకా పొద్దున్నే లేచాను. కొంచెం మా పాప స్కూల్ కూడా ఉంది కదా, ఇంకా సరేలే అని కొంచెం ముందుగా లేచాను. ఇంకా ఎండ కూడా రాలేదు, వాతావరణం కూడా చాలా ప్రజెంట్గా ఉంది, చక్కగా బాగుందన్నమాట చూడడానికి. కొంచెం ఈ టైంలో కూర్చోడానికి ట్రై చేస్తాను, కానీ అస్సలు సరిపోదన్నమాట ఇంట్లో. ఇంకా పిల్లల స్కూలు, హస్బెండ్ ఆఫీస్కి ఇవంతా ఉంటుంది కదా, ఇంకా చాలా హడావుడిగా ఉంటుంది కదా. సరేలే అని ఇంకా ఆ టైంలో కూర్చోను, కానీ కూర్చోవాలనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఎప్పుడైనా చూడాలి పిల్లల స్కూల్ లేని టైంలో అయినా కొంచెంసేపు అలా క్లైమేట్ బాగున్నప్పుడు కొంచెంసేపు అలా కూర్చుంటే బాగుంటుంది కదా. ఇంకా వచ్చేసి కొంచెం అలా బయట ఒక 5 నిమిషాలు ఉంచేసి కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాను. ఇంకా ముందు రోజు నైట్ గోరుచిక్కుళ్ళు అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా, అది తీసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మల్టీగ్రెయిన్ దోశ వేసాను అనమాట ముందు రోజు. రాగులు, సజ్జలు, జొన్నలు అవన్నీ కూడా వేసి దోశ పిండి అనమాట. ఇంకా లాస్ట్లో ఉంది, 2 రోజులు వచ్చింది, ఎక్కువ వేయలేదు. ఇంట్లో ఎవరు తినట్లేదు అనమాట దోశ. సరేలే అని ఇంకా అది కొంచెమే తక్కువే నానబోసాను అనమాట 2 డేస్కి. ఇంకా అది కూడా తీసి పక్కన పెట్టేసి బయట ఇంకా ఇల్లు ఉడ్చుకొచ్చేస్తున్నా. అంటే ఇల్లు అంటే కిచెన్ హాలు మాత్రమే ఊడుస్తాను. ఇంకా పనంతా అయిపోయాక మళ్ళీ మొత్తం ఒకసారి బెడ్రూమ్తో సహా అన్నీ ఊడ్చుకొచ్చేసి ఇంకా మాప్ పెట్టేసుకొస్తానమాట. ఇంకా బయట కూడా ఊడ్చేసుకొస్తున్నాను. బయట అంటే ఏది మన ఇంట్లో ఎట్లా ఉన్నా కానీ బయట మాత్రం కంపల్సరీ క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకోవాలి కదా. ఇంకా ఒక్కసారి ఊడ్చేసేటప్పుడే మనకి ఎండిపోయిన ఆకులు అవి ఏమైనా ఉంటే చెట్ల దగ్గర అవన్నీ కూడా క్లీన్ చేసుకొని చక్కగా ఇక తుడిచి ముగ్గు పెట్టేశాను. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా మా అమ్మాయికి దోశలు వేస్తున్నాను అనమాట. ఇంకా తనకు టైం అవుతుంది కదా, స్కూల్ టైము. ముందు తనని పంపించేస్తే ఓ పని అయిపోతుంది. ఇంకా నేను కూడా బ్రష్ చేసి వాటర్ తాగాను. అలానే ఇంకా చిక్కుడుకాయలు కూడా పసుపు ఉప్పేసి కొంచెం కడిగి పెట్టేశాను. అది ఆ గిన్నె నేను ఎగ్స్ అలాంటి చిక్కుడుకాయలు ఉడకబెట్టడానికి వాడతానండి, ఇంకా దేనికి వాడను. అందుకే అది అలా ఉంటుంది అనమాట, ఏమనుకోవద్దు. ఇంకా పాలు కూడా వచ్చేసి అనమాట. కొంచెం కాఫీ పెట్టేసుకుందామని అనిపించింది, ఇంకా కాఫీకి పెట్టేశాను. ఇంకా దోశ పైన వేడైపోయింది కదా, ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట. ఈ దోశలు మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదండి, అంటే తింటారు కానీ మామూలు దోశ తిన్నంత ఇంట్రెస్ట్గా చక్కగా తినరనమాట, పేచీలు పెడతారు. మా చిన్నమ్మ అయితే మరీ అసలు. పెద్దమ్మాయి ఉన్నప్పుడు కూడా అంతే, మమ్మీ ఈ దోశ వేసావా అంటా ఉండేది. కానీ మనకి మంచి చేసేది ఎప్పుడు అంత రుచిగా ఉండదు కదండి. అందులో రాగులు అందులో అవన్నీ మిక్స్ చేస్తాం కాబట్టి బాడీకి కూడా మంచి చేస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఇలాంటి ప్రయోగాలు. ఇంకా దోశలు వేసిస్తే ఇంకా తనకి జడ కూడా వేయాలి. ఈ బెడ్షీట్లు అవన్నీ కూడా అయిపోయినాయి దాదాపు. ఇంట్లోకి వచ్చేసి అవన్నీ కూడా సరి చేశాను, అవంతా చూపించలేదులేండి. బెడ్షీట్లు అవన్నీ కూడా చక్కగా దులిపేసి పెట్టేశాను. ఇంకా హాల్లోకి వచ్చి ఇంకా జడ వేస్తున్నాను. మా చిన్నమ్మాయికి ఈ మధ్య హెయిర్ ఫాల్ బాగా అవుతుందండి. అంటే తనకే కాదు, ఈ మధ్య అందరికీ ఎక్కువ అవుతుంది కదా బాగా హెయిర్ ఫాల్ అనేది. ఇది చూపిస్తున్నారు కదా మనకి యూట్యూబ్లో, ఎక్కడ పడితే అక్కడ అక్కి పిక్కి హెయిర్ ఆయిల్ అని, ఆదివాసీ హెయిర్ ఆయిల్. ఇంకా అది ఆర్డర్ పెట్టేసాము, వచ్చింది కూడా ఆల్రెడీ. అప్పుడు నేను తనకి ఆయిల్ పెట్టేటప్పటికే ఒక 1 వీక్ 10 డేస్ అయింది వచ్చి కూడా. అది చూపిస్తాను రివ్యూ ఎలా ఉందంటే. నాకు అంతగా అనిపించలేదండి ఎందుకనో. కొంచెం అసలు జుట్టు ఎంత బాగా పెరిగిపోద్ది, అంత బాగా పెరిగిపోద్ది అంటున్నారు, కానీ లేదు, అంతైతే లేదు. ఆయిల్లో ఉన్న ఫ్రాంక్గా చెప్తున్నా కదా, అంతైతే లేదు. ఇంకా సరేలే చూడాలి కదా. అది ఒక 4 నెలలు అట్లా వాడమన్నారు, ఒక 3-4 నెలలు చూడాలి మరి ఏమవుతుందో. కానీ ఇది రాసిన తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువే ఊడింది జుట్టు కూడా. అబ్బా వాడదామా లేదా అనిపించింది ఒకసారి, ఉన్న బొచ్చుకొత్త ఊడిపోతాయో అనిపించింది. కానీ ఏదైనా కానీ పూర్తిగా వాడాలి కదండి, సగంలో ఆపేయలేం కదా. చూడాలి మరి ఏమైద్దో ఏమో. ఇక తర్వాత నేను కూడా కొంచెం అప్పుడప్పుడు పెట్టుకున్నాను.
నాకు కూడా ఏమి అనిపించలేదనమాట. అంటే అక్కడ ఉండే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడిద్దేమో కానీ మనకి పొల్యూషను, ఈ సిటీలో పొల్యూషను, వాటర్ చేంజ్ అవంతా కూడా మనకి పని చేయవని నా ఉద్దేశం అనమాట. నేనేం తప్పు పట్టట్లేదు. వాడేవాళ్ళు వాడతారు, వాళ్ళకి పడి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది అందరికీ పడదని నా ఉద్దేశం. మా చిన్నమ్మాయి ఈ మధ్య చూసింది ఎక్కడో, మమ్మీ ఆర్డర్ పెడదాం అంటే ఇంకా అది పెట్టేశాను. దాంట్లోనే పెట్టారు, ఏదో వాళ్ళది వెబ్సైట్ ఉంటుంది కదా, అందులోనే పెట్టేసాము, వచ్చేసింది. సారీ ఫ్రెండ్స్, వీడియోస్ కూడా చాలా లేట్ అయిపోయింది. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా గ్యాప్ వచ్చినట్టుంది కదా, ఒక 2 వీక్స్ అలా 15 రోజులు అయినట్టుంది. ఎందుకు పెట్టట్లేదు అనేది కూడా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకి అంటే అంత ముందే నేను కొంచెం లేట్గా పెట్టేదాన్ని అనుకోండి. త్వరగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. నా గొంతు కూడా కొంచెం తేడాగా ఉంది, కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే పండగ మనకి సాటర్డే వచ్చింది, ఇంకా ఫ్రైడే నుంచి ఇంట్లో అందరికీ బాగుండట్లేదండి. ఫస్ట్ మా వారికి ఫీవర్ వచ్చింది ఫ్రైడే, ఇంకా ఆయన అలాగే కొంచెం ఫీవర్ ట్యాబ్లెట్లు వేసుకున్నారు, కంట్రోల్ అయింది ఫీవరు. కానీ బాడీ పెయిన్స్ అవన్నీ కొంచెం అలానే ఉన్నాయి. ఇంకా పండగ కూడా సరేలే, ఎటు పోయిన సంవత్సరం కూడా బొమ్మ తెచ్చుకోలేదు, స్వామివారి విగ్రహం తెచ్చుకోలేదని ఈ సంవత్సరాన్ని తెచ్చుకున్నామని అనుకున్నాము. సరేలే, ప్రసాదాలు ఎప్పుడు చేసిన దానిలో కన్నా కొంచెం మనకి ఓపిక తగ్గట్టుగా చేద్దామని అనుకున్నాను. కానీ సాటర్డే కూడా నాకు కూడా అవల ఎందుకో చాలా వీక్గా అనిపించడం, ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. ఆపేద్దామా, పండగ వద్దా అన్నట్టుగా అనుకున్నాను. కానీ మనసు ఒప్పుకోలేదన్నమాట. ఇంకా అలానే ఇల్లంతా క్లీన్ చేసేసి పూజ మాత్రం చేసుకున్నామండి సింపుల్గా. ఇంకా అది అయిపోయింది. సాటర్డే లైట్గా పండగ చేసుకున్నాము. ప్రసాదాలు కూడా ఎక్కువ చేయలే నేను. మామూలు చలివిడి చేశాను, కొంచెం చలివిడి కొంచెం వడపప్పు చేశాను అంతే. జస్ట్ కుకింగ్ లాగా ఏం పెట్టలేదు, జస్ట్ అప్పటికప్పుడు కలిపేసాను చలిమిడిలాగా. వడపప్పు నానబెట్టేసి అవి చేశాను అనమాట. ఇంకా సాటర్డే అది అయిపోయింది. ఆ రోజే పక్కన మా ఇంటి పక్కన బొమ్మ పెట్టారు, వినాయకుడు స్వామి బొమ్మగా. ఇంకా అక్కడే తీసుకెళ్ళి పెట్టామన్నమాట, మా అది కూడా స్వామివారి విగ్రహం. అది అయిపోయింది, ఆ రోజు పెట్టేసాము. ఒకరోజు పూజ చేసాము. ఎప్పుడైతే 3 రోజులు ఉంచేదాన్ని, కానీ ఇంట్లో అందరికీ కొంచెం ఏదో బాగాలేదు కదా, వల్ల అవుతుందో లేదో అన్నట్టుగా ఆ రోజే ఇచ్చేసామన్నమాట. అక్కడే అందరి దేవుళ్ళ మధ్యలో ఆయన కూడా పూజలు అందుకుంటారు కదా అనే ఉద్దేశంతో ఇంకా అక్కడే పెట్టేసాము. ఇంకా సండే మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూడా ఒక 4 వీక్స్ అవుతుంది, అంటే 1 మంత్ అయిపోయినట్టుందిలే. ఇంకా తన ముందు రోజు చెప్పాము, రేపు వస్తావమ్మా, నీకేం కావాలో చెప్పానంటే అవన్నీ తీసుకొని పెట్టుకున్నాము, సర్దుకున్నాము, వెళ్ళాము. ఇక సండే వెళ్ళి వచ్చిన కాడి నుంచి ఇంకా మొదలైందండి చూడండి. ఇంకా రావటంతో మెట్రోలో రిటర్న్ అయ్యాము. దగ్గర నుంచి ఇక అందరికీ, నాకు మా వారికి ఫుల్ హెడేకు, జలుబు బాగా ఎక్కువ అయిపోయినాయి. ఇంకా నేను వచ్చేసి ఇంకా అలానే పడుకుండిపోయా. ట్యాబ్లెట్ వేసుకున్నానండి ఫీవర్ది. ఇంకా పడుకుండిపోయి అలానే కొంచెం తగ్గినాక లేచి వంట అనేది చేశాను. కర్రీ వండలేదులే, ఒక రైస్ మాత్రం పెట్టేశాను. కర్రీ మా వారు బయట నుంచి తీసుకొచ్చారు ఆ రోజు సండే వరకు. ఇంకా మండే ట్యూస్డే నాకు అసలు ఓపిక లేదు. ఫీవర్ అయితే కంట్రోల్ అయిందిలే కానీ ఓపిక లేకుండా ఉండటం ఉంది. ఇంకా మా వారికి, మా చిన్న పాపకి మోషన్స్ తగులుకున్నాయండి. ఒక 1 వీక్ 10 డేస్ చాలా వీక్ అయిపోయారు. గ్లూకోజు, సెలైన్లు అవన్నీ పెట్టించామన్నమాట. మా పాపకు కూడా పెట్టించాం. ఇప్పుడు నేను ప్రస్తుతం డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా, వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా తను దగ్గు కూడా మీకు వినపడుతూ ఉంటుంది. తనకి ఇంకా క్యూర్ అవ్వలేదన్నమాట. స్కూల్ కూడా ఒక 1 వీక్ అలా పోయిందనమాట, స్కూల్ కూడా వెళ్ళలేదు. మధ్యలో ఒక 1 డే పంపించాను. ఇక మళ్ళీ మరుసటి రోజు నుంచి బాగా డల్గా అయిపోవడం అదంతా చూపించాము, హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాము. పర్వాలేదండి, ఇప్పుడు అందరూ మా వారు కూడా ఆఫీస్కి వెళ్తున్నారు. ఆయన ఆఫీస్ కూడా మారారు, అది కూడా మీకు వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా తనకి మా అమ్మాయి స్కూల్కి వెళ్ళింది కదా, ఇంకా ప్రస్తుతానికి వచ్చేద్దాం. తను వెళ్ళాక ఇంకేం చేశానంటే గోరుచిక్కుడులు ఉడికినాయి అనమాట. అది కర్రీ చేసేసాను. అలాగే ఇడ్లీకి నానబెట్టేసాను, మినపగుళ్ళు, ఇడ్లీ రవ్వ నానబెట్టేసాను. రవ్వ ముందే నానబెట్టేసుకుంటానండి, ఎందుకంటే కొంచెం రవ్వ అనేది నానితే టేస్ట్ కూడా బాగుంటుంది కదా. నా గొంతు కూడా కొంచెం తేడాగా ఉంది, ఏమి అనుకోవద్దు. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిందండి, స్నానం కూడా అయిపోయింది. తనకి క్యారేజ్ ఇచ్చి వచ్చాక నేను తినేసి కొద్దిగా ఇంకా స్టార్ట్ చేసా పని. ఈవినింగ్ పని కొంచెం త్వరగానే స్టార్ట్ చేశానండి, 2ంటికి అట్లా మొదలుపెట్టాను.
మార్నింగ్ ఇడ్లీకి నానబెట్టేసాను కదా, అది మిక్సీ పట్టేసుకొని రవ్వ కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఈవినింగ్ పనులు ఉన్నాయి కొంచెం, అది త్వరగా ఈ ఇంటి పని అనేది త్వరగా చేసుకుంటే ఆ పనులని చూసుకోవచ్చు కదా అని. ఇంకా గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలు తోమేసిన తర్వాత ఇక దేవుడి సామాన్లు కూడా తోమేశాను. అంటే ఇవి దేవుడికి ఒక స్క్రబ్బర్ వాడతానులేండి, ప్రత్యేకించి ఇది ఉంటుంది కదా, ఏమంటారు పౌడరు, మన ఇత్తడి సామాన్లు తోమే పౌడరు, అది తీసుకున్నాను. దాన్ని బట్టి తోముదాంలే అని. కానీ చింతపండు ఇచ్చినంత మెరుపు అయితే రాలేదండి నేను ఇవి తోమితే. మనకి పీతాంబరి అవన్నీ వాడతాం కదా, చింతపండుతో ఎప్పుడు తోముతానంటే ఎక్కువ సామాన్లు ఉండవు కదండి, నేను చింతపండు ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాను. కానీ ఈసారి అది తీసుకొచ్చా, కానీ అంతగా అనిపించలేదు. ఇంకా సరేలేని మొత్తం నీట్గా తోమేశాను, 1-2 సార్లు తోమేసి అవన్నీ కూడా ఆరబెట్టేశాను. ఎందుకంటే ఈరోజు బుధవారం కదా, అంటే ఎల్లుండు లాస్ట్ ఫ్రైడే ఇంకా శ్రావణ శుక్రవారం, ముందుగానే తోమేసి పెట్టుకుందాం, మళ్ళీ అప్పటికప్పుడు అవంటే నాకు ఇంకా చాలా పని ఎక్కువైపోతుంది, అలసిపోతానేమని ముందుగానే అవన్నీ తోమేసి పెట్టేసుకున్నాను. కావాల్సినవి అన్ని పూజకి, ఇత్తడి ప్లేట్లు, రాగి చెంబు, దీపపు కుందెలు, వెండి కుంకుమ భరణ, గంధపు గిన్నె అవన్నీ తోమేసి, ఇంకా మా వారు వచ్చారు 4కి అట్లా వచ్చారనమాట. వచ్చి ఈయన వచ్చాక బయటికి వెళ్దామని అనుకున్నాం కదా, అందుకే ముందుగా పనులన్నీ చేసుకున్నాను కదా. ఈరోజు తీసుకురావాల్సినవి అన్నీ కూడా ఒక నోట్బుక్లో రాసుకుంటున్నాను, ఒక పేపర్ మీద. అంటే ఈరోజు ప్రస్తుతానికి పూలు పళ్ళు ఏమి తీసుకురాను, కొంచెం బాగానే చేసుకున్నాను కదండి. అంటే ఎప్పుడు ఇంకా బాగా చేసుకునేదాన్ని, కానీ అవన్నీ కూడా ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. ఈరోజు పూలు పళ్ళు ఆపేసి మిగతా అవన్నీ కావాల్సినవి, పూజ చాప లేదు ఇంట్లో, పూజ చాప ఒకటి, ఇంట్లోకి ఒక చాప ఒకటి తీసుకుందాము. అలానే గాజులు అవన్నీ తీసుకోవాలి. ఇంకా అమ్మవారికి చీర పెడతాను కదా, చీర మీదకి ఇక గాజులు, కొత్త గాజులు అవన్నీ కూడా ఇంకా ఏమేమి తీసుకోవాలి అని నోట్ చేసుకున్నాను. ఇంకా వెళ్ళేసి వచ్చాము, వెళ్ళేసి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఇది చాప ఒకటి తీసుకున్నామండి, అలానే ఇంకా గాజులు, గాజులు కూడా తీసుకున్నాము. ఇంకా వస్తూ సరుకులు ఇంట్లో ఉన్నాయండి. మా వారు కొత్తగా పెట్టారా చూద్దామని హోల్సేల్ షాప్ ఉంటే తీసుకెళ్లారనమాట. ఒక్క శనగల కోసం వెళ్ళాం అక్కడికి, ఒక్క శనగల కోసం అయితే అది దొరకలేదు, మిగతా అన్నీ అనవసరంగా తీసుకొచ్చా అనిపించింది. ఎక్కువ ఉంటాయి ఇంట్లో సరుకులు, నేను అదే చెప్తూ ఉంటాను మా వారితో. ఎందుకు ఒకటే ఉండంగా కేజీలు తీసుకొస్తారండి. అవి కందిపప్పు ఒక 2 కేజీలు ఉన్నాయి అనుకోండి, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఒక 2 కేజీలు పట్టుకొస్తూ ఉంటారు. అక్కడక్కడ ఈయన ఆ సరుకులకి కొంచెం డబ్బులు ఎక్కువ వేస్ట్ చేస్తారు అనిపిస్తుంది. నేను వద్దనే చెప్తాను కానీ వినరు. ఇంకా అవన్నీ కూడా కొంచెం పురుగు పట్టేస్తూ ఉంటాయి కదా, అందుకే తిడుతూ ఉంటాను మా ఆయన్ని, ఎందుకు అట్లా తీసుకొస్తామని, కానీ వినరు అనమాట. నేను చూసారు ఇంకా బ్లౌజ్ పీసులు 2 తీసుకున్నాను. ఇంకా ఇదేనండి నా అందమైన ట్రైపాడు. ఇది ఎప్పుడో పాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నాను, నాకు తెలియక. ఈసారి మంచిగా ఛానల్ కనుక బాగుంటే కనుక మంచి ట్రైపాడ్ ఒకటి తీసుకోవాలి. ఇంకా జాకెట్ పీసులు, గాజులు అవన్నీ తీసుకున్నాను కదా, ఇప్పుడు అవన్నీ కూడా సర్దుకోవాలి. మా వారు నన్ను దింపేసి ఆయనకు పని ఉంటే బయటికి వెళ్ళారు. ఇంకొంచెం టీ తాగేస్తే మళ్ళీ పని చేసుకోవచ్చు కదా అని ఇంకా టీ పెట్టేయమన్నాను. తనకి ఒక పక్క నీళ్ళు, స్నానానికి నీళ్ళు కాగుతున్నాయి మా పాపకి. ఇక ఈలోపు టీ పెట్టమ్మా అంటే టీ పెట్టింది. మళ్ళీ ఇంకా చాలా పనులు ఉన్నాయండి. ఇంకా టీ తాగేసిన తర్వాత ఏం చేస్తానంటే, ఇంకా గోరుచిక్కుళ్ళు పొద్దున వండాను కదా, అది మా ఇంట్లో ఎక్కదనమాట. ఇంకా సరేలే అని ఒక 2 ఆలుగడ్డ, అలాగే ఒక 2 టమాటా కట్ చేసి వండేస్తున్నాను. ఈ ఆలుగడ్డ టమాటా మా ఆయనకి అసలు తెగదండి, కానీ తప్పనిసరి తింటారనమాట. అది వండేసిన తర్వాత ఫోన్ మాట్లాడుకుంటూ ఇగో చూడండి తీసుకొచ్చినవి ఇవన్నీ ఇలా సర్దేశాను. అంటే ఎక్కడికక్కడ పెట్టలేదు, కానీ ఈ టబ్బు ఉంటుంది కదా, ఈ టబ్లో మాత్రం ఈ సరుకులు, ఎక్కువ ఉన్న సరుకులు అవన్నీ ఈ టబ్లో పెట్టేస్తూ ఉంటాను. ఇంకా అవన్నీ తీరిగ్గా సర్దుకోవచ్చులే అన్నట్టు. ఇప్పుడు ఇది పెట్టేసానంటే నాకు మిగతా పనులు కూడా పెండింగ్లో పడిపోతాయి, డబ్బాలో తర్వాత పోసుకోవచ్చులే అని. ఇంకా అటుకులు, గొట్టాలు, కాఫీ పొడి ప్యాకెట్లు, శనగలు అవన్నీ కూడా ఎక్కువ తీసుకుంటారు, ఇంకా చెప్పలేము. ఇంకా ఇక చూడండి బ్రూ ప్యాకెట్స్ ఇప్పుడు నేను ప్రజెంట్
ఇప్పుడు వీడియో చెప్తున్నప్పుడు కూడా ఇంకా ఉన్నాయి, అన్ని తీసుకున్నారనమాట. ఎందుకంటే వినరు అసలు. ఇవన్నీ కూడా ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇంక ఇవి చూసారా, పీనట్స్, సాల్టీ పీనట్స్ అనమాట. అలాగే పక్కన మూంగ్ దాల్ ప్యాకెట్స్, అవన్నీ ఒక షాషెట్ లాగా తీసుకున్నారు. బారు మనకి ఎన్ని ప్యాకెట్స్ వేస్తే వస్తాయో అవి తీసుకున్నారు. ఇంకా బంగాళదుంప కర్రీ వేగుతుంది కదా, సరేలే ఇంకా మిగతా గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయని తోమేశాను. తోమేసిన తర్వాత ఇంకా స్నానం చేశాను. ఇంటి పని మొత్తం అయిపోయిందిలండి, మొత్తం అయిపోయింది. త్వరగానే ఫినిష్ చేశాను కదా, మధ్యాహ్నం కూడా చాలా పనులు చేశాను కదా. ఇంత కష్టపడితే కానీ పూజలు అనేది అవ్వవండి. చాలా కష్టం ఉంటుంది పూజలు చేసే వాళ్ళకి, కానీ ఇంట్రెస్ట్గా చేసుకుంటే ఏది కష్టం అనిపించదు కదా. ఇంకా స్నానం చేసి వచ్చాను. స్నానం చేసి వచ్చి దేవుడి పటాలన్నీ తుడిచి శుభ్రంగా బొట్లు పెట్టేస్తున్నాను. చక్కగా ఇలా బొట్లు పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే ఆ రోజు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది కదా. చూసారా, ఇవన్నీ కూడా చక్కగా బొట్లు పెట్టేశానండి. నాకు ఇంకా పూర్తి ఎనర్జీ రాలేదనిపిస్తుందండి. అంటే మాట్లాడేటప్పుడు కూడా అంత గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఎక్కడో ఒక చోట నచ్చే ఉంటుంది కదండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.